ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు వరకు మనం అనుదిన బైబిల్ ధ్యానంలో పాత నిబంధన పుస్తకాలన్నిటినీ ధ్యానించుకోగలిగాం. మరి ఈ రోజు నుంచి మొదలు మత్తయి సువార్త అనగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ రోజున మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. పాత నిబంధన పుస్తకాలన్నిటినీ నాయన ఒక్కొక్కటి రోజుకొక 5 అధ్యాయాలు చొప్పున ధ్యానించుకోవడానికి నీవు మాకు అనుగ్రహించిన కృపను ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. నిర్విరామముగా ప్రవ్వా మరి నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ పుస్తకాలన్నిటినీ 39 పుస్తకాలను ధ్యానించుకోగలిగాం. అనేక మంది నాయన దీని ద్వారా ప్రవ్వా మరి వారి యొక్క బైబిల్ని ధ్యానించుకోవడానికి మరి అనేక విషయాలు తెలుసుకొనడానికి నీవు అనుగ్రహించిన నీ కృపను నీ ధన్యతను బట్టి నాయన నీకే వందనాలు చెల్లించుచున్నాం. మరి ఈరోజు మొదలుకొని క్రొత్త నిబంధన పుస్తకాలను ధ్యానించుకోబోచుండగా మరి నాయన మాతో మీరుండండి. నీ సేవకుడిని నన్ను నాయన నీ క్షేమస్థితిని నీ ఆరోగ్యమును మాకు ఇచ్చి నిరాటంకంగా ప్రవ్వా మరి నాయన ఈ పుస్తకాలు కంప్లీట్ చేయగలిగినట్లు నీ కృపను దయచేయండి. ఈరోజు ధ్యానించుకోబోయే నాయన 5 అధ్యాయాల ద్వారా మాతో మీరు మాట్లాడి మరి నాయన అనేక విషయాలు మాకు తెలియచేయమని విని వారి హృదయాలను మీరే తెరవమని నజరేయుడనే నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలుపుతూ దేవుడిచ్చిన అత్యున్నతమైన కృపలో పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలని మనము అనుదిన వాక్య ధ్యానాలలో పూర్తి చేసుకోగలిగాం. మరి ఈ రోజు నుండి మత్తయి సువార్తను ప్రారంభించుకుందాం, అనగా క్రొత్త నిబంధన మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రతిరోజు రాత్రి 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు సుమారుగా ఒక గంట మనము దేవుని వాక్య ధ్యానానికి సమయం ఇస్తే ఇంతవరకు మనకి తెలియని అనేక విషయాలు బైబిల్లో మనం తెలుసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన విషయాలు మనం యొక్క బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకున్నాం. క్రొత్త నిబంధనలు కూడా తెలుసుకుందాం. ఆ విధంగా దేవుని వాక్యమును మనము ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది గనుక వారి అడుగులు జారు అనే వాక్య ప్రకారంగా దేవుని వాక్యము మన కాలు జారకుండా పాపంలో పడకుండా మనల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యముతో మనము శుద్ధి చేయబడదాం, వెలిగింపబడదాం, బలపరచబడదాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న మత్తయి సువార్త మొదట 5 అధ్యాయాలు ధ్యానించే ముందుగా మత్తయి సువార్త గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మత్తయ్య మనము ఇంగ్లీష్లో మాథ్యూ అన్నాం, తెలుగులో మత్తయి అన్నాం. మత్తయి సువార్త. మత్తయి అనే మాటకి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మాథ్యూ అన్నారు, దానికి మీనింగ్ గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్, దేవుని బహుమానము. ఈ మత్తయి గారికి మరొక పేరుంది, ఆ పేరే లేవి. అనగా అది ఆయన యొక్క వృత్తి ప్రకారంగా ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. ఆయన్ని లేవి అని కూడా పిలిచారు. అది బైబిల్లో కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే లేవి సన్ ఆఫ్ అల్ఫయస్ అన్నారు. అల్ఫయి కుమారుడైన లేవి. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. రైట్. అల్ఫయి కుమారుడగు లేవి అన్న మత్తయి అన్న ఒకలే. లేవి గారి పేరు మత్తయి మరొక పేరు. రైట్. అయితే ఈ అల్ఫయి కుమారులు ఇద్దరు ఉన్నారు బైబిల్. యేసుప్రభు వారి 12 మంది శిష్యుల్లో. ఇంకొక ఆయన పేరు యాకోబు. యాకోబు గారి గురించి కూడా ఈ యొక్క మత్తయి భక్తుడే చెప్పాడు. 12 మంది శిష్యుల లిస్ట్ని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే ఇంకొక అల్ఫయి కుమారుడు కనబడతారు ఇక్కడ. చూడండి. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు. ఇదిగో అల్ఫయి కుమారుడు. లేవి కూడా అల్ఫయి కుమారుడే. ఈ మత్తయి యొక్క మరొక పేరు లేవి. కాబట్టి ఈ యొక్క మత్తయి యాకోబు బ్రదర్స్గా ఉన్నారు. అలాగే మరొక యాకోబు, యోహాను, జబదయి కుమారులు. వీరు అల్ఫయి కుమారులు. రైట్. ఈ మత్తయి వృత్తి ప్రకారంగా ట్యాక్స్ కలెక్టర్,
అంటే పన్ను కట్టించుకుంటాడు యూదుల దగ్గర, సుంకపు గుత్తదారుడు. ఈ వృత్తి యూదులకు అసహ్యమైనది. ఈ వృత్తిలో ఉన్నవారు అయినటువంటి యూదుల్ని కతిమా యూదులు అసహ్యించుకునేవారు. ఎందుకంటే వీరు యూదుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి రోమీయులకు ఆ డబ్బు వారు అందించాలి. అందుకనే ఈ యొక్క వృత్తులు ఉన్న వారిని యూదులే, సొంత ప్రజలే అసహించుకుంటారు. కానీ ఆ యొక్క వృత్తులు ఉన్న వారిని కూడా ఒకరిని దేవుడు ఆయన శిష్యునిగా ఏర్పరచుకోవడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే భక్తుడైనటువంటి మత్తయిని యేసు ప్రభు నన్ను వెంబడించన్న వెంటనే సమస్తాన్ని విడిచి వెంబడించాడు యేసయ్యని. అంతేకాదు పెద్ద పార్టీ కూడా చేశాడు. వాస్తవానికి ఆ వృత్తిలో చాలా డబ్బులు ఉంటాయి. ఉదాహరణకి పొట్టి జకే చూడండి ఎంత డబ్బులు సంపాదించాడో. అలాగా పన్ను కట్టించుకునే వృత్తిలో చాలా డబ్బు సంపాదించుకొని హ్యాపీగా జీవించే జీవితం అటువంటిది సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను రమ్మన్నప్పుడు వెంటనే బయలుదేరి వచ్చాడు. చూడండి యేసు ప్రభు ఏమని పిలిచాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి మత్తయిని యేసయ్య పిలిచాడు. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. వెంబడించాను. యేసే అతన్ని పిలిచినందుకు ఆయన పార్టీ ఇచ్చాడు. చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఆయా సందర్భాల్లో ఉన్న విషయాల్ని 4 సువార్తికులు కూడా రాయడం జరిగింది. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. రైట్. ఆ లేవి అయినటువంటి మత్తయి మంచి విందు చేసి సమస్తాన్ని విడిచిపెట్టి సంతోషంగా యేసుని వెంబడించాడు. ఎంతవరకు యేసుని వెంబడించాడంటే తన ప్రాణాన్ని యేసు ప్రభువుకు హతసాక్షిగా మారిపోయేంతవరకు తన ప్రాణాన్ని యేసు ప్రభువుకి ఇచ్చి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. యేసు ప్రభు ఉన్నంతకాలం యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేశాడు. యేసు ప్రభు పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు ఆయా ప్రాంతాలకి దేవుడు ఏర్పరిచిన చోట్లకు వారు చెదిరిపోయినప్పుడు ఈ భక్తుడైనటువంటి మత్తయి పెర్షియా అనగా ఈరోజు మనము ఇరాన్ అని పిలువబడుతున్న దేశంలోను, అలాగే ఇథియోపియా అనే ప్రాంతంలోను, ఆఫ్రికాలో ఇథియోపియా అనే ప్రాంతంలోను కూడా చాలా బలమైనటువంటి పరిచర్య చేశారని మరి చరిత్ర చెప్తుంది. ఇథియోపియా అనే ప్రాంతంలోనే మరి చాలా ఘోరంగా ఈయన్ని భక్తుడైనటువంటి మత్తయి గారిని మరి చంపారని, ప్రభు కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడని, పొడవబడి చంపబడ్డాడని చరిత్ర చెప్తుంది. అంత చక్కటి పరిచర్య చేసిన దైవ సేవకుడు. మరి మత్తయి గారు ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాసి ఉంటారు అంటే 4 సువార్తల్లో ఎర్లియస్ట్ గాస్పల్గా మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో మొట్టమొదటిగా రాసిన సువార్త మత్తయి సువార్తని కొందరి యొక్క అభిప్రాయం. అనగా యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి లెస్ దాన్ 15 to 20 years లోపులోనే ఈ గ్రంథం రాసి ఉండొచ్చు. అందుకనే క్రీస్తు శకం 55వ సంవత్సరం నుండి 65వ సంవత్సరం లోపులోనే ఈ గ్రంథం రాసి ఉండొచ్చని కొందరు అభిప్రాయం. మరికొందరు అయితే అది కాదు, ఇంకా ఎర్లీగానే ఈ గ్రంథాన్ని రాసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ గ్రంథం రాయట్లో మత్తయి భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ గ్రంథంలో మత్తయి భక్తుడు యేసుక్రీస్తులో ఏ విషయాన్ని ఎక్కువగా కేంద్రీకరించి చూపించారు అనేది మనం చూస్తే, భక్తుడైన మత్తయి ఉన్న శిష్యుల్లో ట్యాక్స్ కలెక్టర్ అంటే ఎంతో కొంత కొంచెం బాగా చదువుకున్న వ్యక్తే. అంటే బాగా కాకపోయినా దాన్ని కంపేర్ విత్ పీటర్, జాన్, పేతురు, యోహాను వీళ్ళంతా కూడా చేపలకు పట్టుకునే వృత్తిలో వారికన్నా లెక్కలు రాసుకుంటూ ఆ యొక్క సమస్తమైనటువంటి అకౌంట్స్ చూస్తూ మరి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం అంటే కొంచెం చదువు ఉన్న వాళ్ళే ఆ వృత్తిలో ఉంటారు. మత్తయి భక్తుడు చాలా బాగా పాత నిబంధన గ్రంథం యొక్క ప్రాఫెసీస్ని క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి పట్ల ఎలా నెరవేరాయో అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ ప్రవచనాలని ఎత్తిపెట్టి రాశారు ఈ భక్తుడైన మత్తయి. అంటే ఇది
ఎవరికి ఉద్దేశించి రాశారంటే తన తోటి యూదులు బాగా తెలుసుకోవాలి. ఈ యేసుక్రీస్తు ఎవరో కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న మెస్సయ్యే ఈ యేసుక్రీస్తు ప్రభు. కావాలంటే ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాల యొక్క నెరవేర్పు చూడండి. యేసుక్రీస్తుని ఒక మెస్సయ్యగాను రాజుగాను పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ ఈయన కొరకే రాయబడి ఈయన విషయంలో నెరవేరాయని ఈయన వివరించాడు ఈ మత్తయి సువార్తలో. అంతేకాదు ఈ మత్తయి భక్తుడు కతిమా సువార్తికుల కన్నా యేసుక్రీస్తు ప్రసంగాలను కానీ పరిచర్యను ఎక్కువగా వివరించాడు. ఉదాహరణకి యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అని మనం చూసుకున్నట్లయితే కతిమ లోకా సువార్త లాంటి కతిమ సువార్తల్లో కొంచెమే ఆ యొక్క ప్రసంగాలు చెప్పబడితే మత్తయి సువార్తలో ఏకంగా 3 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క ప్రసంగాలు మొత్తం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాలని చాలా బాగా వివరిస్తున్నాయి. అందరి ఈ కతిమ సువార్తికుల కన్నా మత్తయి భక్తుడు యేసు ప్రభు వారి యొక్క ఉపమానాలను ఎక్కువగా వివరించి అనేకులకు అర్థమయ్యేలాగా బోధించిన గొప్ప దైవ సేవకుడు. అంతేకాదు ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యము గురించి ఇంచుమించు 32 సార్లు రాయబడి ఉంది. ఎక్కువ పరలోక రాజ్యాన్ని మత్తయి భక్తుడు ఎక్కువగా వివరించాడు. ఈ యొక్క మత్తయి సువార్తను మనము మొత్తం 28 అధ్యాయాల్ని మనం ఒక 4 భాగాల కింద విభజిస్తే 4 భాగాల కింద చూస్తే ఎలా చూడొచ్చు? మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాలు యేసు ప్రభు వారి యొక్క వంశావళి, ఆయన జనన విధానం, మొదటి 2 అధ్యాయాలు. ఇక 3వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య, సువార్త పరిచర్య, ఆయన మినిస్ట్రీ 25వ అధ్యాయం వరకు. తర్వాత 26వ అధ్యాయం మొదలుకొని 27వ అధ్యాయం వరకు యేసు క్రీస్తు వారి శ్రమలు, శిలువ మరణం, 26, 27 అధ్యాయాలు. అండ్ ఫైనల్గా 28వ అధ్యాయము యేసుక్రీస్తు వారి పునరుద్ధానము. యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు దేవుడు ఇచ్చిన చివరి ఆజ్ఞ, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని, శిష్యులను తయారు చేయమని చెప్పిన మాట, గ్రేట్ కమిషన్. ఈ విధంగా మనము మత్తయి సువార్త 28 అధ్యాయాల్ని కూడా మనం ఒక అవగాహనలోనికి తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ధ్యానించే 5 అధ్యాయాలు మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం చూద్దాం. మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయంలో ఫస్ట్ వచనంలో యేసు ప్రభు వారి యొక్క వంశావళి ఎక్కడి నుండి ప్రారంభమైందో చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఆది కాండములో ఆదాము మొదలుకొని క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వరకు వంశావళిని మనం తీసుకుంటే ఇద్దరు పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. వాళ్ళు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, 2 దావీదు ఆ స్థానాన్ని పొందుకున్నాడు, దావీదు కుమారుడని పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారికి వంశావళిలో మహా గొప్ప గనులు ఎవరంటే అబ్రహాము, దావీదు. ఆ తర్వాత అబ్రహాము మొదలుకొని వంశావళిని ప్రారంభించాడు మత్తయి భక్తుడు. ఆయన రాసిన జీనాలజీలో మనం చూసినట్లయితే 2వ వచనం నుండి ఉంటుంది. చదవండి ఒకసారి 2వ వచనం నుండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. రైట్, ఇది మొదటి పేర. ఈ యొక్క వంశావళిలో మొదటి పేర ఎక్కడి నుంచట? అబ్రహాము నుండి దావీదు వరకు ఒక 14 తరాలు అంటున్నాడు. ఆ తర్వాత ఈ మొదటి 14 తరాల్లో 3 స్త్రీలు మనకు కనబడుతున్నారు. ఒకరు తామారు, 2 రాహాబు, 3 రూతు. ఈ 3 స్త్రీలు ఇక్కడ మనకి కనబడుతున్నారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే 2వ వచనం నుండి 6వ వచనం వరకు
అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు అన్నాడు. ఆ తర్వాత 7వ వచనం నుండి 6వ వచనం నుండి 6వ వచనం నుండి 14వ వచనం, ఇక్కడి నుంచి ఎవరంట 6వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే యెషయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను అన్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను. ఇది ఈ వంశావళి ఎక్కడితో ఎండ్ అయిపోయిందంటే 11వ వచనంలో యోషియా యొకొన్యాను అతని సహోదరులను కనెను. యొకొన్యా, ఈ యొకొన్యా అనే మాటను మనం తీసుకుంటే యొకొన్యా యొక్క మరొక పేరు ఏంటండి? యెహోయాకీను. రాజైన యెహోయాకీను యొక్క మరొక పేరు యొకొన్యా. సో మొదటి 14 తరాలు అబ్రహాము నుండి దావీదు వరకు, రెండో 14 తరాలు దావీదు నుండి యొకొన్యా వరకు, మూడో 14 తరాలు యొకొన్యా టైంలో బబులోనికి చెరగా కొనిపోబడ్డారు. బబులోనికి యూదులు చెరగా కొనిపోబడిన దగ్గర నుండి చూడండి 12వ వచనం, బబులోనునకు కొనిపోబడిన తర్వాత యొకన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను. చాలండి. ఇక్కడ బబులోనులో పుట్టిన వారు వీరందరూ కూడా. ఈ తరం ఎక్కడి వరకు ఎండ్ అవుతుందంటే 16వ వచనానికి ఎండ్ అవుతుంది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దీన్ని 17వ వచనంలో క్లుప్తంగా రాశాడు. ఈ 3 పార్ట్స్ని 17వ వచనంలో క్లుప్తంగా రాశాడు. చదవండి ఒకసారి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనునకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. రైట్. మొత్తం ఎన్ని తరాలండి? అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 14 + 14 + 14 ఎన్ని అయినాయండి? 42, 42 తరాలు. అయితే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు అన్నాడు. దావీదు నుండి యొకన్యా వరకు అంటే యెహోయాకీను వరకు 14 తరాలు అన్నాడు. ఆ తర్వాత బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు అన్నాడు. ఇక్కడ దావీదు 2 సార్లు వచ్చింది. ఇప్పుడు 1 నుండి 10 వరకు 10 అంకెలు, 10 నుండి 20 వరకు 10 అంకెలు అవుతాయా? 11 అంకెలు అవుతాయి. అప్పుడు ఎలా చెప్పాలా? 1 నుండి 10 వరకు 10 అంకెలు, 11 నుండి 20 వరకు 10 అంకెలు అనాలా. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు అన్నప్పుడు సొలొమోను నుండి యొకన్యా వరకు 14 తరాలు అనాలి, దావీదు నుండి కాదు. మరి అయినా ఇక్కడ 14 తరాలు ఎలా వచ్చినాయి అండి అంటే ఇక్కడ ఒకళ్ళ పేరు మిస్ అయింది. ఆ పేరు ఎవరి పేరు చూద్దాం. ఇక్కడ మీరు యొకన్యా అనే పేరు ఉంది చూడండి. 11వ వచనం చదవండి ఒకసారి. యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. రైట్. యోషియా రాజు ఎవరిని కన్నాడనుంది? యొకన్యాను కన్నాడనుంది. కాకపోతే మధ్యలో ఒకటి మిస్ అయింది. యోషియా యొకన్యాను కనలేదు, ఒక రాజు మిస్ అయ్యాడు. యొకన్యా అన్న మాటకి యెహోయాకీను అన్న ఒకలే. కానీ యోషియాకి యెహోయాకీనుకి మధ్యలో యెహోయాకీము అని ఒక రాజు ఉన్నాడు. ఒకసారి మీరు మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి తీయండి. ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము. యోషియా కుమారులు ఎక్కడన్నా యెహోయాకీను ఉన్నాడా? లేడు. యోషియా కుమారులు నలుగురిలో యెహోయాకీము అనేవాడికి రాజ్యం వచ్చింది. మరి ఈ యొకన్యా ఎవరండి అంటే ఆ యెహోయాకీముకి పుట్టినవాడు యెహోయాకీను.
నెక్స్ట్ వచ్చిన యెహోయాకీము కుమారులలో యొకన్య అను ఒకడుండెను. యొకన్య, యెహోయాకీముకు పుట్టినవాడు యొకన్య, వాడే యెహోయాకీను. ఇక్కడ యొకన్య పేరు రాశారు, యోషియా పేరు రాశారు, కానీ మధ్యలో యెహోయాకీము యొక్క పేరు అక్కడ మిస్ అయింది. ఒకవేళ యోషియా తర్వాత యెహోయాకీము, ఆ తర్వాత యొకన్య అని పెడితే అక్కడ దావీదు లేకపోయినప్పుడు 14 తరాలు సరిపోదు. ఏదేమైనప్పటికీ అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, సొలొమోను నుండి యొకన్య వరకు 14 తరాలు, యొకన్య తర్వాత బబులోనికి యూదులు వెళ్ళిపోయిన దగ్గర నుండి యేసుక్రీస్తు పుట్టినంత వరకు 14 తరాలు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి యొక్క వివరాలు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఎలాగంటే యూదులు వారి యొక్క జీనాలజీని మెయింటైన్ చేయడం చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటారా, నీ తాత పేరు చెప్పంటే చెప్తాం, మా డాడీ ఓకే, తాత పేరు అంటే ఓకే చెప్తాం. మీ తండ్రి పేరు చెప్పనేటప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ మనకి. తాత పేరు చెప్పంటే ఇంపాసిబుల్, మన వల్ల కాదు. యూదులు వారి యొక్క వంశావళుల యొక్క పేర్లు, హిస్టరీ ఇదంతా మెయింటైన్ చేయడం వాళ్ళ తర్వాతే. ఇంత వివరణ, ఇన్ని తరాల పేర్లు అలాగని చెప్పి యూదులదే కాదు, మనకి ఒకసారి సంఖ్యాకాండం, లేవీకాండం తీసుకుంటే వీళ్ళకి వేల పుట్టిన అవి చదివేటప్పటికే మనకు అలసిపోతాం. అన్ని గోత్రస్తులు వారి యొక్క పేర్లు, తరాల పేర్లు ఎంత అద్భుతంగా వారు మరి ఆ డేటా అంతా మెయింటైన్ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క డేటా అంత స్పష్టంగా ఉంది. ఈ జీనాలజీ చూస్తున్నప్పుడు బైబిల్ కానీ, బైబిల్లో ఉన్న మనుషులు కానీ ఎంత రియల్లో, ఎంత సత్యమో ఈ యొక్క వంశావళి మనం చదువుతుంటే వీళ్ళకి వేలు పుట్టిన మనకి చికాకు రావచ్చు, లేకపోతే అబ్బా ఇన్ని పేర్లా అని అనిపించవచ్చు. అన్ని పేర్లను చదువుతున్నావు అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత పక్కాగా ఉంది, ఎంత అద్భుతంగా వారి చరిత్రని ప్రిజర్వ్ చేయబడింది అనేది ఇక్కడ మనం ముందు తెలుసుకొని ఆనందించాలి. తర్వాత ఇది 1వ వచనం నుండి 17వ వచనం వరకు. 18వ వచనం నుండి మనం చూసినట్లయితే 18వ వచనం నుండి 24వ వచనం వరకు ద నేటివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు పుట్టిన జనన విధానం ఏదనగా, పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట ఉంటుంది. మరియకు గాబ్రియేలు దూత ఇచ్చిన టైటిల్ ఏంటి? దయాప్రాప్తురాలా, ద మోస్ట్ ఫేవర్డ్ వన్ అనేది. దేవుని దయ పొందినదానా అనే గొప్ప భాగ్యం మరియకు పొందితే, భక్తుడైన యోసేపుకి నీతిమంతుడు, దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. వారికి ఎప్పుడైతే మరియకి గర్భం ధరింపబడిందో ఆ యొక్క విషయం తెలిసి ఆమెను బాధపరచకుండా ఆమెను రహస్యంగా విడిచిపెట్టేద్దాంలే అనుకున్న యోసేపుతో మరలా అదే దేవుని యొక్క దేవదూత అయిన గాబ్రియేలు దూత దర్శనంలో కనబడి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించిందని తెలిసినప్పుడు, యూదుల్లో ఎవరైనా వివాహం అవ్వకుండా ప్రెగ్నెన్సీ వస్తే వ్యభిచారం ద్వారా అయ్యింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితి. మరియమ్మని రాళ్ళతో కొట్టి చంపితే గర్భంలో ఉన్న యేసు ప్రభు ఇంకా భూమి మీదకి రాకముందే చంపబడే పరిస్థితి. అటువంటి సమయంలో యోసేపు ప్రక్కన నిలబడ్డాడు. ఎప్పుడైతే యోసేపు నిలబడ్డాడో, ఓకే యోసేపు ద్వారా వచ్చిన గర్భం అని చెప్పి ఈమె వ్యభిచారం చేసింది కాదని చెప్పి ఎవరు మరియమ్మ జోలికి వెళ్ళలేదు. కానీ వాస్తవానికి ఇదే అధ్యాయం లాస్ట్ లైన్లో వాళ్ళ మధ్య ఉన్న పవిత్రత కనబడుతుంది. 25వ వచనం చదవండి ఒకసారి. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక సత్యం మరలా అందులో ఇక్కడ ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, ఆమెను తాకకుండెను అని. అంటే కుమారుని కన్న తర్వాత వారి మధ్య వైవాహిక సంబంధం ఉన్నట్టే కదా. ఎస్, దీన్ని బట్టి మనం చూస్తే మరియమ్మ యోసేపుని కన్న తర్వాత, మరియమ్మ యేసయ్యను కన్న తర్వాత
ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు ద్వారా ఆమె వైవాహిక సంబంధం ద్వారా బిడలను కన్నది అనే సత్యం. యాకోబు, యోసే అని వారందరూ కూడా మనతో కలిసి ఉన్నవారు కాదని చెప్పి యేసు ప్రభు నజరేతుకు వచ్చినప్పుడు యేసు ప్రభుని వారు చిన్నబుచ్చి మాట్లాడిన మాటలు, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని సహోదరులు మనతో ఉన్నవారు కదని పేర్లు చెప్తారు. కనుక యేసు ప్రభు హాఫ్ బ్రదర్స్ అంటారు వాళ్ళని. ఎందుకంటే మరియమ్మ, యోసేపు వైవాహిక సంబంధం ద్వారా పుట్టినవారు. వారికన్నా ముందే పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మకు పుట్టినవారు యేసుక్రీస్తు ప్రభు. దీనితో మొదటి అధ్యాయం పూర్తి చేసుకుందాం. రెండో అధ్యాయంలోనికి వెళ్దాం. రెండో అధ్యాయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినప్పుడు జ్ఞానుల గురించి చెప్పబడిన మాటలు చదవండి. రెండో అధ్యాయం మొదటి వచనం నుండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. రైట్. ఇది మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి. అసలు ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం ఏం తెలుసుకోవాలి? వీరిని వైజ్ మెన్ అన్నారు, మేజీ అన్నారు, తూర్పు దేశము నుంచి వచ్చిన జ్ఞానులు అన్నారు. వీరికి పేర్లు మనము క్రిస్మస్ టైంలో నేటివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చేసినప్పుడు గ్యాస్పర్ అని, మిల్కియార్ అని, బెల్సార్ అని మనం పేర్లు పిలుస్తూ ఉంటాం. అది ఎక్కడన్నా పేర్లు ఉంటాయండి బైబిల్లో అంటే? ఎక్కడ ఉండవు. అది ట్రెడిషన్ ప్రకారంగా సమ్ క్యాథలిక్ ట్రెడిషన్లో వాళ్ళ యొక్క హిస్టరీలో ఉన్నాయి అని చెప్తారే తప్ప బైబిల్లో అయితే ఎక్కడ ఉండదు. ముగ్గురే జ్ఞానులు వచ్చారంటాం. ఇక్కడ ఎక్కడన్నా సరే ముగ్గురు జ్ఞానులు ఎక్కడన్నా ఉందా? లేదు. కాకపోతే బహుమానాలు, వారు తెచ్చిన బహుమానాలు 3 ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క బహుమానం తెచ్చుంటాడని చెప్పి మనం 3 అని మనం అనుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు వచ్చి ఏం చేశారని ఉంది అనేది మనం చూస్తే, వారు వెళ్ళిన ఇల్లు మనం చూడాలి. ఇక్కడ వారు ఇంట్లో ప్రవేశించారు అనే మాట ఉంటుంది. చదవండి ఆ మాట. అక్కడే 2వ అధ్యాయంలోనే 11వ వచనం చూడండి ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అనే మాట మనం చూస్తే, మనము క్రిస్మస్లో నేటివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అది ఆ స్కిట్ వేస్తున్నప్పుడు ఆ గొర్రెలు పాక, పశువులు పాక, ఆ మేంజర్, అక్కడ ఒకవైపు గోలలో ఒకవైపు జ్ఞానులు, ఇదంతా కూడా ఒక సినిమాటిక్గా, ఒక డ్రమటిక్గా మనం చేస్తాం. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది అది కాదు. యేసు ప్రభు పుట్టిన రాత్రి గొలలు వచ్చారు, దేవదూత వచ్చి చెప్పాడు. కానీ జ్ఞానులు రాలేదు. బహుశా జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టిన కొన్ని నెలలకు వచ్చారు. నెల అవ్వచ్చు, బహుశా సంవత్సరం అవ్వచ్చు. ఎందుకంటారా? ఆయన వచ్చి, జ్ఞానులు వచ్చి ఎక్కడికి వెళ్ళారట? ఇంటిలోనికి ప్రవేశించి వారి ఇంటిలోనికి వెళ్ళారనే సత్యం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఏ దేశపు జ్ఞానులు అయి ఉంటుంది? ఇస్రాయేల్కి తూర్పు దేశం అన్నది పెర్షియా ప్రాంతం. పెర్షియా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇరాన్ అని పిలుచుకుంటున్నాం. ఆ ఇరాన్, ఆ ప్రాంతానికి చెందిన తూర్పు దేశపు జ్ఞానులు. అట్టి తూర్పు దేశపు జ్ఞానులకి, ఆ పెర్షియా ప్రాంతంలో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులకి యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఏమి తెలుసు అంటే, అదే పెర్షియా ప్రాంతంలో, అదే పెర్షియా అంటే పారసీక ప్రాంతంలో, అదే పారసీక దేశపు రాజుల దగ్గర భక్తుడైన ప్రవక్త అయిన దానియేలు పనిచేశాడు. అంతేనా? చేశాడా? ఎస్. ఇక పారసీకుల దగ్గరే దానియేలు పనిచేశాడు. దానియేలు అదే ప్రాంతంలో ఉండి ఆయన పుస్తకాన్ని రాసినప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు యేసుక్రీస్తు పుట్టుక గురించి, అభిషక్తుని యొక్క రాక గురించి ఆయన ప్రవచించాడు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ జ్ఞానుల దగ్గర ఉంది. అది నెంబర్ 1. 2, అదే ప్రాంతానికి చెందిన ప్రవక్తల్లో ఒక ప్రవక్త బిలాము ప్రవక్త. బిలాము బాలాకు కథ మనకి సంఖ్యాకాండంలో కథ మనకు తెలుసు. ఆ బిలాము ప్రవక్త కూడా యాకోబు నక్షత్రము గురించి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. బహుశా వీటి యొక్క ఆధారాల ద్వారా ఆ తూర్పు వైపునున్న జ్ఞానులు దాని మీద రీసెర్చ్ చేసి, ఏ విధంగా అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులకి దేవుడు
యేసుక్రీస్తుని చూసిన తర్వాత, ఆయన్ని ఆరాధించిన తర్వాత తిరిగి హేరోదుని కలవకుండా మీరు వచ్చిన మార్గంలో వేరే మార్గంలో వెళ్ళిపోండి మీ ప్లేస్కి అని చెప్పాడో, అలాగ మొత్తానికి ఈ తూర్పు దేశ జ్ఞానులకు దేవుడు గైడ్ చేసి వారిని తీసుకురావడం జరిగింది. తీరా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారట? యేసు ప్రభుని ఆరాధించారా, మరియమ్మని ఆరాధించారా? వారు ఆ శిశువును ఉన్న చోటికి వచ్చి ఆ శిశువును ఆరాధించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. శిశువు యొక్క తల్లిని ఆరాధించలేదు. కనుక యేసు ప్రభు ఈవెన్ అట్ హిస్ బర్త్ హీ వాజ్ వర్షిప్డ్. ఆయన పుట్టినప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే ఆయన ఆరాధింపబడ్డాడు. ఆరాధింపబడే ఆ యొక్క క్వాలిటీ ఎవరిదండి? దేవునిది. దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఓన్లీ గాడ్ డిజర్వ్స్ వర్షిప్. యేసు ప్రభు ఆయన పుట్టిన తోడనే జ్ఞానుల చేతను గొల్లల చేతను కూడా ఆరాధింపబడినవాడు. సో ఎప్పుడైతే హేరోదు దగ్గరికి వెళ్ళాడో, హేరోదు జ్ఞానులను, శాస్త్రులను, ధర్మశాస్త్ర పండితులను పిలిపించి శాస్త్రాలు తీయండి అంటే వారి శాస్త్రాలు తెస్తే వారు కరెక్ట్గానే మేకా గ్రంథం తీసి 5వ అధ్యాయం 2వ వచనంలో, యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానం కాదని బెత్లెహేములోనే పుడతాడని చెప్పాడండి. అంటే మీరు వెళ్ళి కనుక్కోండి శిశువుని అని చెప్పి, ఆ శిశువు మీకు కనబడినప్పుడు నాకు చెప్పండి అని చెప్పి జ్ఞానులు పంపేశాడు. ఆ జ్ఞానులతో దేవుడు మాట్లాడి, మీరు వెళ్ళి ఆ హేరోదుని ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, వాడు యేసు ప్రభుని చంపడానికి వాడు చూస్తున్నాడు కనుక తప్పించుకుని వెళ్ళిపోండి. జ్ఞానులు తప్పించుకుని వెళ్ళిపోయారనే సత్యం తెలిసిన తర్వాత హేరోదు ఆ యొక్క బెత్లెహేము ఆ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో, బెత్లెహేం అంటే యెరూషలేముకి ఒక 8 మైల్స్ దూరం ఉంటుంది. 2 ఆ యొక్క టైంని క్యాలిక్యులేట్ చేసుకుని, శిశువు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడు కదా, కాబట్టి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. అదే రామాలో అంగలార్పేటి, రాహేలు ఏడుపేటి అని అంటది. చూడండి ఒకసారి మనం చదువుకుందాం 17వ వచనంలో. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ఈ ప్రవచన వాక్యం. రాహేలు అంటే ఆ యొక్క బెత్లెహేము భూభాగంలోనే రాహేలు సమాధి. అదే చోట బెన్యామీనీలు, యూదులందరూ ఉన్నారు కనుక అదే చోటే ఆ యూదుల యొక్క పిల్లలు చంపబడ్డారు. 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు చంపబడ్డారు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆ రోజుల్లో అక్కడున్న పాపులేషన్ ప్రకారంగా 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అంటే సుమారు 20 నుంచి 40 మంది లోపల పిల్లలు చంపబడి ఉండొచ్చు. దుర్మార్గుడైన హేరోదు, ఈ హేరోదు ఎవడంటే హేరోద్ ది గ్రేట్. వీడికి ఉన్న భయంకరమైన చరిత్ర ఏంటంటే, హేరోద్ ఇంట్లో కొడుగ్గా పుట్టే కన్నా హేరోద్ ఇంట్లో కుక్కగా పుడితే బెటర్ అనే సామెత వీడి నుంచి వచ్చింది. ఇట్ ఈస్ బెటర్ టు బీ యాజ్ ఎ డాగ్ రాదర్ దాన్ బీ యాజ్ ఎ సన్ టు హేరోద్. హేరోదు ఇంట్లో హేరోదు భార్యల్ని వాడి చంపేశాడు, వాడి భార్యలు చంపేశాడు, వాడి కొడుకుల్ని కూడా చంపేశాడట. కారణం ఏంటట? వాని యొక్క సింహాసనానికి ఎవడైనా సరే కాంపిటేటర్గా రేపన్న రోజుని నువ్వు ఉంటుండగానే నీ సింహాసనాన్ని కొడుకు టేకప్ చేస్తాడు అనే థాట్ వచ్చిన, అనే ఆలోచన కానీ లేకపోతే ఎవరన్నది చెప్పినా వెంటనే చంపేసేవాడు మెర్సిలెస్గా. నేను బ్రతికున్నంత కాలము ఇదే నాదే, ఈ సింహాసనం నేనే ఉండాలని. కుక్క మరి కాంపిటీషన్కి రాదుగా, కుక్కలు బాగా చూసుకునేవాడట, కుక్క సింహాసనం ఎక్కదు కాబట్టి. అంత దుర్మార్గుడు, తన భార్యల్ని తన కొడుకుల్ని చంపిన దుర్మార్గుడు ఈ హేరోదు. అటువంటి హేరోదు ఎంతోమంది చంటి పిల్లల్ని యేసయ్య పుట్టినప్పుడు చంపేశాడు. ఇప్పటికీ కూడా కొన్ని కల్చర్స్, కొన్ని క్యాథలిక్ చర్చెస్లో ఆ పిల్లల్ని జ్ఞాపకార్థంగా సంవత్సరంలో ఒక రోజు జ్ఞాపకార్థ దినం కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ రాహేలు అంగలార్పు ఏంటంటే, రాహేలు యొక్క పిల్లలు అనగా బెన్యామీనీలు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్కువగా వారి సంతానం అంతా కూడా రాహేలు సంతానం కనుక తనకి పుట్టిన తల్లులందరూ కూడా వారి పిల్లల గురించి ఎంతగానో అంగలార్చే రోజు రాబోతున్నది అనేది ఇర్మియా గారు చెప్పిన ప్రవచనం ఈ చోట
నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువుని మాత్రము చాలా క్షేమంగా అక్కడి నుండి ఐగుప్తులోకి తీసుకువెళ్ళి ఐగుప్తులో కొంతకాలం ఉన్నాడు. ఐగుప్తులోంచి మరలా దేవుని దేవదూత ద్వారా యోసేపు చెప్పబడి ఏ హేరోదు అయితే యేసు ప్రభుని చంపుదాం అనుకున్నాడో వాడు చచ్చిపోయాడు, నీవు చక్కగా నీ బిడ్డను తీసుకుని వచ్చే అంటాడు. చూద్దాం 19వ వచనం నుంచి. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. సో యేసు ప్రభు వారిని తన స్వగ్రామమైనటువంటి యోసేపు యొక్క స్వగ్రామమైనటువంటి నజరేతునకు తీసుకొచ్చాడు. అక్కడ నజరేతులో యేసు ప్రభు జీవించాడు. అయితే ఇక్కడ ఒక ప్రవచన మాట ఇక్కడ కనబడుతుంది. లాస్ట్ మాట ఏంటంటే, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ఎక్కడుందండి ఈ మాట? ఉదాహరణకి రామాలో అంగలార్పు అన్నారు. రామాలో అంగలార్పు అనే మాట ఇర్మియా 31:15 ఉంది. అలాగే పైన 15వ వచనం, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అన్నాడు. ఆ మాట హోషే గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇదే అధ్యాయంలోనే 2వ అధ్యాయంలోనే 5వ వచనంలో, యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానం కావన్నాడు. ఈ మాట మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది. భక్తుడైన మత్తయి అనేకమైన ప్రవచనాల వాక్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ ప్రవచనం ఎక్కడ ఉంది? ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. పాత నిబంధనలు ఎక్కడ వెతికినా దొరకదు. మరి ఏంటంటారు ఇది అంటే, నజరేయుడు అనే మాటకి ఆ యొక్క గ్రీక్ మీనింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఏంటంటే బ్రాంచ్. ఉదాహరణకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ మొద్దు నుండి వచ్చి చిగురుకి మరొక పేరు గ్రీక్లో ఏమన్నా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను, దానికి మరొక పేరు నజరేన్ అనే మాటని చిగురు. కాబట్టి ఇక్కడ బహుశా ఈ ప్రవచనం నెరవేరునంటే ఆయన చిగురు. యేసు ప్రభు వారి టైటిల్స్లో ఒకటే యెషయి మొద్దు చిగురు. ఆ చిగురు అని పిలువబడ్డాడు అంటే నజరేన్ అని పిలువబడ్డాడు అని అర్థం. ఒకటి బహుశా అదన్నా అవ్వచ్చు. లేక రెండో మీనింగ్ ఇంకోటి ఏంటంటే, ఆ రోజుల్లో ఎవరైనా సరే నజరేతు ప్రాంతానికి చెందిన వాడైతే ప్రజల చేత తృణీకరింపబడిన వారిని, నీచులను, దొంగలను నజరేనీలు అనేవారు. అంటే ఆ నజరేతు ప్రాంతం అంతా కూడా రకరకాలైనటువంటి దుర్మార్గులతోనూ ఏమాత్రం నీతి యథార్థత లేని ప్రజలతోనూ నింపబడిన ప్రాంతం. అందుకనే నతానియేలు ఏమన్నాడు? నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని ఇక్కడ ఈయన నజరేనీయుడు అని పిలవడంలో అర్థం ఏంటంటే, యేసు ప్రభు ప్రజల చేత తృణీకరింపబడిన వాడు అనే మాటతో ఈయన నజరేనీయుడు అని పిలువబడ్డాడు. మరి ప్రజల చేత తృణీకరింపబడిన వాడు అనే మాట ఉందా ప్రవచనంలో అంటే? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం అనేక చోట ఆయన తృణీకరింపబడిన వాడుగా, ప్రజల చేత వెలివేయబడిన వాడిగా రాయబడి ఉంది. ఇంకా మనం ఇంకో మాట ఆలోచన చేయాలంటే, నజరేనీయులు అనే మాట మొట్టమొదటిగా క్రైస్తవులకు ఉపయోగించిన మాట. అంతియోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది కదా. అంతకన్నా ముందు శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంతకన్నా ముందు ఏమని అనబడ్డారంటే చూడండి ఒకసారి, అది కూడా చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనములో క్రైస్తవులకు ఉపయోగించిన మాట నజరేనీయులు అనే మాటని ఇక్కడ ఉపయోగించవచ్చు. చదవండి
అపోస్తుల కార్యంలో 24వ అధ్యాయం 5వ వచనం. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్టు మేము కనుగొంటిమి. రైట్. నజరేనీల మతభేదమునకు నాయకుడు అంటే వారిని క్రైస్తవులకు ఉపయోగించిన మాట. క్రైస్తవులని ఒక క్రొత్త సెక్ట్, క్రొత్త గ్రూప్ వచ్చింది బయటికి, దానికి నాయకుడిగా ఉన్నాడు. ఆ క్రైస్తవులకు ఉపయోగించిన మాట నజరేనీయులు అంటే యేసు క్రీస్తు ప్రభు నజరేతు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన గ్రూప్ అన్నారు. సో ఈ విధంగా మనం ఇక్కడ నజరేన్ అంటే ఒకటి గ్రీకు భాషలో ఒక బ్రాంచ్ ఆఫ్ జూడా, యోధా చిగురులోంచి వచ్చిన చిగురుని, ఆ బ్రాంచ్ని నజరేన్ అనే మాట కూడా సినోనిమస్ వర్డ్గా ఉపయోగించారు. ఆ విధంగా ప్రాఫెసీ దాన్ని మనం అప్లై చేయొచ్చు. లేదంటే క్రైస్తవులకు ఉపయోగించిన మాట నజరేన్, ఆ యొక్క తృణీకరింపబడిన వారు, ప్రజల చేత వెలివేయబడిన వారు యేసు ప్రభుని ఆ విధంగా ట్రీట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. రైట్. దీంతో 2వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 3వ అధ్యాయం ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం అంతా జాన్ ద బాప్టిస్ట్ మినిస్ట్రీ గురించి. 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినట్లయితే యోహాను భక్తుని యొక్క పరిచర్య ఏ విధంగా ఉంది చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. రైట్. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు అంటే ప్రవక్త అని యెషయా ఎక్కడ చెప్పారంటే 40వ అధ్యాయం 3వ వచనంలో ఇదే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఆయన బోధించారు. ఇందులో మనం చూసినట్లయితే ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దము, ఆయనే ఈ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను. ఆయనకి సింపుల్ లైఫ్ ఎలా ఉంది అంటే 4వ వచనంలో ఉంటుంది ఆయనకి సింపుల్ లైఫ్. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. రైట్. ఆయన చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ అద్భుతమైన సేవ చేశాడు. ఎంత అద్భుతమైన సేవ చేశాడంటే ఆయన సేవ యొక్క ఫలం చూసుకొని ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎవరు వచ్చారట ఆయన దగ్గరికి మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకోవడానికి? చూడండి 5-6 వచనాలు మనం చూస్తే, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకీయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. చాలండి. ఇక్కడ ఇద్దరిని అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు. ఒకటి పరిసయ్యులు, 2 శాస్త్రులు. ఈ ఇశ్రాయేలులో, ఈ యూదుల్లో ఈ వీళ్ళిద్దరి చేతిలోనే మొత్తం అంత అధికారం ఉండేది. ఒకటి పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరంటే వీళ్ళందరూ కూడా యూదులే. వీళ్ళల్లో పరిసయ్యులు ధర్మశాస్త్రమును బాగా ధ్యానిస్తూ, ధర్మశాస్త్రాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నామని అనుకుంటూ, వాక్యము మీద సమస్త అధికారం మాకే ఉందని ఫీల్ అవుతూ సంఘాన్ని నడిపించేవారు పరిసయ్యులు. మరి సద్దూకీయులు ఎవరంటే సమస్తమైన అడ్మినిస్ట్రేషన్ వారి చేతిలో తీసుకునేవారు. వీళ్ళు సద్దూకీయులు పరిసయ్యుల కన్నా, అదర్ పీపుల్ సెక్ట్ ఆఫ్ గ్రూప్ పీపుల్ కన్నా యూదుల్లో కొద్ది రిచ్ పీపుల్. డబ్బు వీరి దగ్గర ఉండేది, అడ్మినిస్ట్రేషన్ వీరి దగ్గర ఉండేది. పైన రోమీలతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసి యూదుల్లో హెడ్స్గా ఉండేవారు సద్దూకీయులు. సన్హెడ్రిన్ సభలో ఎక్కువ మంది సద్దూకీయులే ఉండేవారు. వీరు రకరకాల రాజకీయాలతోనూ రకరకాల వేషధారణలతోనూ ఉంటున్న ఈ పరిసయ్యులు, సద్దూకీయులు అడవిలో భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగాలకి ఆకర్షింపబడి వచ్చి బాప్తిసం తీసుకుంటుంటే ఏమని తిట్టాడు? సర్ప సంతానమా. యేసు ప్రభు కూడా ఈ మాటను ఉపయోగించాడు, సర్ప సంతానమా. అంటే ఇక్కడ వారిని వేటితో పోల్చారంటే సర్పాలతో పోల్చారు. సర్పం అంటే శాటన్కి ఒక సాదృశ్యముగాను, ఇంకోటి సర్పం అంటే విషపూర్వకమైనటువంటి జంతువు, అది భయంకరమైనటువంటిది. కాబట్టి అటువంటి విషపూర్వకమైనటువంటి ప్రజల్ని ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు.
ఆ తర్వాత 8వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలచదు వద్దు, దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ మాట ఉద్దేశం ఏంటంటే, ఈ సద్దూకైల్లోనూ పరిసైల్లోనూ వాళ్ళకున్న ప్రైడ్ ఏంటంటే, మేము అబ్రహాము సంతానం, మాకేంటి, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మాకు అన్నీ గ్రాంటెడ్ అనే విధమైన ఆలోచనలో ఉన్న వారి యొక్క ఆలోచనలను ఇక్కడ యోహాను గద్దించి, గొడ్డలి ఇప్పుడే చెట్ల వేర్న నాటబడి ఉన్నది, ఫలములు ఫలింపని ప్రతి చెట్టును దేవుడు నరికేమన్నాడు. కాబట్టి మేము అబ్రహాము సంతానం అంటే పని జరగదు, నీవు ఫలిస్తేనే అబ్రహాము సంతానం, ఫలించకపోతే అబ్రహాం సంతానం అయినా సరే దేవుడు నరికేమన్నాడు, జాగ్రత్త అని చాలా షార్ప్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యం బోధించిన గొప్ప దైవ సేవకుడు. 12వ వచనం అంటాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళంను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ గోధుమలను వేరు చేసి పొట్టును కాల్చేస్తా అన్నాడు. మీలో పొట్టు లాంటి వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. దేవుడు కావాల్సిన శ్రేష్టమైన గోధుమలు లాంటి వారు మీలో లేరు. ఆయన వేరు చేసే టైం వస్తుంది, మిమ్మల్ని ఆయన కాల్చివేయబోతున్నాడు, జాగ్రత్త అని చెప్పి, దేవుని రాజ్యము సమీపముగా ఉంది, మారు మనసు పొందండి. ఆల్రెడీ ఆ రాజ్యాన్ని స్థాపించడానికి రాజు మన మధ్యలోకి త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు ముందుగా ఆయన మార్గానుసారాలను చేశాడు. దీనితో 1వ వచనం నుండి 12వ వచనం వరకు బాప్తిస్మిచ్చి యోహాను గారి పరిచర్య గురించి రాయబడి ఉంటే, లాస్ట్ పేర 13వ వచనం నుండి 17వ వచనం వరకు యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళడం, నాకు బాప్తిస్మం ఇవ్వమని అడగడం, నేను నీ యొక్క చెప్పులు వారు కూడా విప్పడానికి నేను సరిపోనయ్యా, నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి అంటే, చట్ట ప్రకారంగా ఏమంటాడని చూడండి, యేసుప్రభు అన్న మాట చదువుదాం ఒకసారి. ఎప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. రైట్. ఇక్కడ యేసుప్రభు వయసు అప్పుడు సుమారు 30 సంవత్సరాలు. మనకి ఈ యొక్క పద్ధతి మనం చూస్తే, యేసుప్రభు బాప్తిజం ఎందుకండి తీసుకున్నాడు, అలా యేసుప్రభు ఇచ్చే బాప్టిజం ఏంటి, యేసుప్రభు తీసుకున్న బాప్టిజం ఏంటి అనేది మనం చూస్తే, పై పేరాలో భక్తుడైన యోహాను ఇచ్చిన బాప్టిజం మారు మనసుకు బాప్టిజం, నీ అపవిత్రత విడిచిపెట్టి మారు మనసు పొందడానికి బాప్టిజం. ఇక్కడ యేసుప్రభు పొందిన బాప్టిజం కూడా అదేనా, మనం పొందుతున్న బాప్టిజం అదా కాదు, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ యేసుప్రభు పొందిన బాప్టిజం గురించి మనం తెలుసుకోవాలంటే ఒకసారి నిర్గమాకాండానికి వెళ్దాం. ఎక్సోడస్లోకి వెళ్తే నిర్గమాకాండం 29వ అధ్యాయం 4వ వచనం తీద్దాం. నిర్గమాకాండం 29వ అధ్యాయము 4వ వచనం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. రైట్. ఇక్కడ చూడండి, లేవీలైనటువంటి అహరోను యొక్క కుమారులు దేవుని పరిచర్యకు ఎంటర్ అవుతున్నప్పుడు వారిని నీళ్లతో అభిషేకించి నీళ్లతో స్నానం చేయించి వారికి యాజక వృత్తిలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు చేసే అదొక సెరమనీ అనమాట. ఇక్కడ యేసు ప్రభు జరుగుతున్నది అదే. యేసు ప్రభు లేవీ కుటుంబానికి కాకపోయినా, ఆయన యోధా గోత్రానికి చెందినవాడైనా, ఆయన 30వ సంవత్సరం, వాళ్ళందరూ 30 సంవత్సరాలు నిండాలి. ఇక్కడ యేసు ప్రభు 30 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను మరలా లేవి, ఈయన బాప్తిస్మిచ్చు యోహాను లేవి సంతానానికి చెందినవాడు. ఆయన చేత యేసు ప్రభు దేవుని పరిచర్యలోనికి వెళ్ళే ముందు నీళ్ల చేత యేసు ప్రభుని అక్కడ అహరోను ఏ విధంగా తన పిల్లలను నీళ్ల చేత స్నానం చేయించి, అంటే డెడికేట్ చేసి దేవునికి ప్రత్యేకించుకున్నాడో ఆ విధమైన డెడికేషన్ ఇక్కడ జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం తీసుకుంటున్నాం బాప్టిజం. మనం తీసుకుంటున్న బాప్టిజం ఏంటండి, మనం తీసుకుంటున్న బాప్టిజము నీటి బాప్టిజమే. కానీ యోహాను ఇచ్చిన బాప్టిజం అది కాదు. యోహాను ఇచ్చిన బాప్టిజం ఏంటి, నీటి బాప్టిజమే, కానీ ఆయన మారు మనసుకు బాప్టిజం. మనం తీసుకున్న బాప్టిజం యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము, యేసుక్రీస్తు వారి యొక్క మరణము సమాధి పునరుద్ధానం అందులో విశ్వాసించడం ద్వారా మనం పొందుకుంటున్న బాప్టిజం. మనం తీసుకుంటున్న బాప్టిజం ఎవరి నామంలో తీసుకున్నాం, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు మనం అక్కడ బాప్టిజం ఇచ్చే ముందు అడుగుతారు, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడని నమ్ముతున్నావా, ఆయన సమాధి చేయబడ్డాడని నమ్ముతున్నావా, ఆయన పునరుద్ధానుడే అని నమ్ముతున్నావా? కానీ బాప్టిజం ఇచ్చి యోహాను ఇచ్చింది అది కాదు. ఇంకా యేసు ప్రభు రాకముందు ఆయన బాప్టిజం ఇచ్చాడు.
క్రిస్టియానిటీ స్టార్ట్ అవ్వకముందు ఆయన బాప్టిజం ఇచ్చాడు. అది మారు మనసు. ఇక్కడ యేసు ప్రభు తీసుకున్నది పరిచర్యకి డెడికేషన్. ఇక్కడ మనం తీసుకుంటున్నది యేసు ప్రభుల యొక్క రక్షణ. గమనించండి ప్రియులారా, మరి మనకి సమయం అయిపోయింది. ఈరోజు ఈ 3 అధ్యాయాలతోనే మనము పూర్తి చేసుకుందాం. రేపటి నుండి రేపు 4వ అధ్యాయం నుండి ప్రారంభించుకుందాం. ఈ 3వ అధ్యాయము ఎండింగ్లో మనము ఒక మాట చూడాలి. 17వ వచనం చూద్దాం ఒకసారి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ చాప్టర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడ మనము ట్రినిటీని మనం ఇక్కడ చూడొచ్చు. బైబిల్లో చాలా కొద్ది ప్లేసెస్లోనే త్రియేక దేవుడిని, ట్రైయూనియన్ గాడ్ని, ఒక దేవుడు 3 వ్యక్తులుగా ఉన్న దేవుడిని చూసే అవకాశం ఇక్కడ. ఏంటట? పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చుట, కుమారుడు బాప్తిసం తీసుకుని నీళ్ళలోంచి బయటకు వచ్చుట, తండ్రి ఆకాశంలో నుండి మాట్లాడుట. పై వచనం 16వ వచనం ఉంటా చూడండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చూడండి, ఈ 3 దేవుని ఆత్మ కుమారుడి మీదకి రాగా, తండ్రి ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. త్రియేక దేవుని యొక్క కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ధ్యానించిన వాక్యం మత్తయి సువార్త మొదటి 3 అధ్యాయాల్లోనూ యేసు ప్రభు వారి యొక్క వంశావళి, యేసు ప్రభు వారి యొక్క జనన విధానం, యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత జరిగిన సందర్భాలు, హేరోదు యొక్క దుర్మార్గతను మనం చూసాం. ఆ తర్వాత యేసు ప్రభు పెద్దవాడైన తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య, ఆయన దగ్గర బాప్తిసం పొంది వచ్చిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని యొక్క కార్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. దేవుడి ఈ వాక్య ధ్యానం దీవించి మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఫలింపజేయునుగాక. రెగ్యులర్గా ఎవ్రీడే జరిగే ఈ బైబిల్ స్టడీను క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మనకు తెలియని అనేక విషయాలను అనుదిన వాక్య ధ్యానం తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నాయన మత్తయి సువార్త యొక్క ఇంట్రడక్షన్ మేము ధ్యానించుకున్నాం. దానితో పాటు మొదటి 3 అధ్యాయాలు ధ్యానించుకున్నాం. ఈ ధ్యానమును మీరు అంగీకరించండి. నీ పరిశుద్ధాత్మతో ఈ నీ వాక్య సత్యాలలో నీవే మమ్మను బలపరిచి, స్థిరపరిచి, ఫలింపచేయమని, అనుదిన వాక్య ధ్యానాల్లో ఇంకనూ నీలో ఆనందించే భాగ్యము, హృదయపూర్వకంగా నీ వాక్యములో ఆనందించే ధన్యతను మాకు దయచేయమని, నీ వాక్య సత్య సారాంశంతో మమ్మల్ని ఇంకనూ ఇన్డెప్త్గా నీ వాక్యాన్ని తెలుసుకునే కృపను మాకు దయచేసి, నీ వాక్య సత్యములో మమ్మల్ని బలపరిచి, రక్షించి, వెలిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని త్రియేక దీవెనలు మనకు, మన కుటుంబాలకు తోడుండి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.